సమస్యలు. ఒక రోజున ఆ బ్యాంక్ వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసింది, దాన్ని నేను అష్టాదశ శక్తి పీఠాలు దాని మీద నాకు లిరిక్స్ కావాలి. లిరిక్స్ కవిత్వం అంటే రాస్తాం కానీ అష్టాదశ శక్తి పీఠాలు ఏమిటి, అసలు దాని స్టోరీ ఏమిటి అంటే మీరు చూడండి, అంటే 3 days అసలు అష్టాదశ శక్తి పీఠాల గురించి స్టడీ చేయడమే సరిపోయింది. అసలు దక్షుడు ఎవరు, అమ్మవారు అందులో ప్రాయపవేశం ఒకటి ఏమిటి, తర్వాత ముక్కలైపోవటం ఏంటి, 18 చోట ముక్కలు పట్టడం ఏంటి, అవి శక్తి పీఠాలుగా మారడం ఏంటి, దాంతో ఆ శక్తి అమ్మవారు ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ డిఫరెన్స్ చూపించడం కోసం సంగీత సాహిత్య సమభూషిణి అంతా ఆ రెండింటినీ సమమైన భూషణాలుగా కలిగి ఉంది. కానీ ఎలా ఉంది, సుమభాషిణి, పువ్వులు మాట్లాడుకునే భాష మాట్లాడుతుంది. ఆ లిరిక్స్ రావడం కోసం ఒక 15 రోజులు తపనపడాల్సి వచ్చింది. తర్వాత వినిపించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ పాడే సింగరు ఇంకెవరికి చెప్పకండి, ఇది నేనే పాడతానని కళ్యాణ వసంత్ చాలా అద్భుతంగా పాడాడు. దానికి తగ్గ కొరియోగ్రఫీ చేసుకుంది. సారన్నట్టు కరీంనగర్లో కార్యక్రమం పెట్టాలి, హైదరాబాద్ మొత్తం చాలా చోట్ల చేసింది, 2 స్టేట్లలో కూడా చాలా చోట్ల చేసినప్పటికీ కరీంనగర్లో నేను ఉండటం అన్నవరంతో డిస్కషన్ అయిన తర్వాత, అంతకుముందు ఒకసారి అనుకుని క్యాన్సిల్ అయిన తర్వాత నేను ఈసారి పెడతాం మన దగ్గర. ఎందుకైనా మన ఆత్మీయ మిత్రులు ఉన్నారు, సాహిత్య మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఆనందపడతారు, మనకి ఉన్నది చెప్పాలి కదా అని చెప్పేసి అంటే ఈ కార్యక్రమానికి ఇలా ఆహ్వానించడం జరిగింది. మనం ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రోగ్రామ్ సక్సెస్గా నడిచింది. థ్యాంక్ యూ వెరీ మచ్.